ప్రపంచంలో ఒక స్త్రీని ఉడకబెట్టుకొని, లేపోతే ఒక పార్ట్నర్‌ని ముక్కలు కొట్టి, తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పడేసి, ఇలాంటివన్నీ ఒక ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ కేసెస్ వస్తున్నప్పుడు, మనుషుల్లో సమాజంలో భాగంగా ఉండే ఆడవాళ్ళ మీద దాని ప్రభావం ఉండదు. వాళ్ళు దానికి అతీతంగా, పవిత్రంగా ఉంటారు అని మనం అసలు ఎట్టా ఎక్స్‌పెక్ట్ చేస్తాం? అది పర్సెంటేజ్ 18 ఉండటమే ఆశ్చర్యకరమైన విషయం. 50% ఉండాలి గదా! ఓహ్! అలా అంటారా మీరు? 50% ఉంటే ఈక్వల్ రైట్స్ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు అది 18% ఉంది అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా ఎక్స్‌పోజ్ కాలేదని. మానవుల్లో ఉండే క్రూరత్వానికి ఆడ, మగ తేడా ఉండదు. 2% ఒక ఎక్స్‌ట్రీమ్ జంతు ప్రవృత్తిని, ఎక్స్‌ట్రీమ్ వయలెంట్ బిహేవియర్స్‌ని కలిగి ఉంటారు. ఇటువంటివి మనం ఆడవాళ్ళలో చూడము. మనం చాలా ఆదర్శంగా తీసుకుంటాం. మనకు మంచి మార్కులు ఉంటాయి కాబట్టే ఇటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఇది ఒక స్టీరియోటైప్. ఆడవాళ్ళు ప్రేమమూర్తులు, ఆడవాళ్ళు సుకుమారంగా ఉంటారు, ఆడవాళ్ళు దయామయంగా ఉంటారు, కారుణ్యంతో ఉంటారు. వాట్ నాన్‌సెన్స్ ఆర్ వి టాకింగ్? దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళు క్రూరంగా ఉంటారు, దుర్మార్గంగా ఉంటారు, దౌష్ట్యం చేస్తారు, జుల్మి చేస్తారు, నియంత్రిస్తారు, కోడళ్ళని కొడతారు. అంటే మీరు ఇక్కడ క్రైమ్‌ని క్రైమ్‌గానే చూడమంటారు. క్రైమ్‌ని క్రైమ్‌గా చూడమంటలా నేను. నేనంటుంది ఏంటంటే మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈ నేర ప్రవృత్తిలో ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ కేసెస్ మీరు చెప్పిన వాటిల్లో